శాలువాలు కప్పండి, స్వెటర్లు తొడగండి, మంటలు వెలిగించండి. ఓ పిల్లవాని వార్తలు చెప్పమంటే ఏమో శాలువాలు స్వెటర్లు అని చెప్పబడితివి. ఏందా వార్త అంటే ఇంకేం వార్తనో కూడా తెలుస్తలేదా? చలి వార్తుల్లా చలి వార్త. చలికాలం రానే వచ్చింది కదా. అవునుల్లా, ఇన్ని రోజులు ముళ్ళగట్టి మూలకేసిన స్వెటర్లను బయటకు తీసి ఉడుకు నీళ్ళల్లో పెట్టి ఉప్పు సాపని రాకినట్టు రాకి మంచిగా ఎండకెండబెట్టి ఇక ఏసుడు షురూ చేయుండ్రి. లేకపోతే మరి చలికి తట్టుకోలేరు. చలి బగ్గనే షురువైందుల్లా. రాత్రి అయితే కొద్దిసేపు, పొద్దుగాలనైతే ఖచ్చితంగా చలి మంటలు వేయాలి అన్నట్టే ఉన్నది ఊర్లల్లా. గత 3 రోజుల నుంచి చలి పంజా విసురుతుంది. చలి తీవ్రత తీవ్రంగా పెరిగింది. రాబోయే రోజుల్లో కూడా మరి చలి తీవ్రత ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. కాబట్టి చిన్నారులు, వృద్ధులు పలు జాగ్రత్తలు తీసుకొని బయటికి వెళ్ళేటప్పుడు స్వెటర్లు కానీ మక్కి క్యాప్లు కానీ ధరించి ఆ ఉష్ణోగ్రత అనేది మన బాడీలో తక్కువ కాకుండా వాకింగ్ కానీ రన్నింగ్ కానీ చేయాలని చెప్పేసి నేటి యువతకు మేమంతా తెలియజేస్తాం. మంచిర్యాల జిల్లా చెన్నూర్ల 15.6 చలి ఉందట. ఇంకా దగ్గుతే తట్టుకునుడు కష్టమే. పిల్లగాండ్లు ముసలోళ్ళకైతే మస్తు తిప్పలైతున్నది. అందుకే మందం ఉండే బట్టలేసుకోండ్రి, చేతులకు గ్లౌజులు తొడుక్కోండ్రి, కాళ్ళకు సాక్సులు వేసుకోండ్రి, మఫ్లర్లు తలకు కట్టుకొని చలి నుంచి కాపాడుకోండ్రి. అన్నిటికీ మించి చలి మనల్ని భయపెట్టుడు కాదు, ఆసలే మనల్ని చూసి భయపడాలంటే పెయ్యిల వేడి పెంచుకోండ్రి. దానికోసం ఎక్సర్సైజులు చేయండ్రి అని అంటున్నారు కొందరు. చలికి భయపడాల్సిన అవసరం లేదు. చలి ఎంత మనల్ని భయపెట్టినా మనమే చలిని భయపెట్టే స్థాయిలో ఉండాలి. జనాలు చలికి శరీరం అంతా పేలినట్టయితది, పలుగుతుంది. కాబట్టి కొన్ని క్రీములు కూడా కొనిపెట్టుకుంటే కొనుక్కోండ్రి. లేకపోతే కొబ్బరి నూనెలు వెనకటోళ్ళు రాసుకున్నట్టు రాసుకోండ్రి, సరేనా?